హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రమ్. స్కూల్లో గొడవలు కామన్. కాలేజ్లో సీనియర్ అండ్ జూనియర్స్ మధ్య జరిగే ర్యాగింగ్స్, అక్కడ జరిగే అల్లర్లు కామన్. కానీ చదువుకోవాల్సిన స్టూడెంట్సే రౌడీ షీటర్లుగా మారి స్మగ్లర్స్గా మారినప్పుడు అక్కడ జరిగే దౌర్జన్యాలను ప్రిన్సిపల్స్ కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ ఆపలేనప్పుడు, పేరెంట్స్కి వినని పిల్లలు ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు, ఎవరిచి మారుస్తారో వీళ్ళని అనుకుంటాం. కానీ అలాంటి టైంలో ఒకడు వస్తాడు, బ్లాక్ సూట్ వేసుకొని చిన్న స్మైల్తో నవ్వుకుంటూ వచ్చి ఒక్కొక్కరిని కొట్టుడు కొడతాడు. అదే సిరీస్ టీచ్ యూ లెసన్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ఒక 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ కూడా ఒక కొత్త టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. ఈ ప్రతి స్టోరీలో ఒక కొత్త స్కూల్ ఉంటుంది లేదా కొత్త కాలేజ్ ఉంటుంది. అక్కడ జరిగే రౌడీజం కానీ స్మగ్లింగ్స్ కానీ, స్టూడెంట్స్ ఇలా చెడిపోతున్నారు, వాళ్ళ నుంచి బయటికి ఎట్లా తీసుకురావాలని అందరూ ఇబ్బంది పడుతున్న టైంలో ఈఆర్బిపి అని ఒక ప్రొడక్షన్ వస్తుంది. అదే ఈఆర్బిపి, ఎడ్యుకేషనల్ రైట్స్ ప్రొటెక్షన్ బ్యూరో. అక్కడున్న గవర్నమెంట్ ఈ బ్యూరో ద్వారా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో బాధితులను కాపాడాలని ఇన్స్పెక్టర్ని ప్రతి స్కూల్కి పంపించి అక్కడున్న పరిస్థితులని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అదే మన హీరో ఇన్స్పెక్టర్. నాకైతే ఫస్ట్ ఎపిసోడ్ చూస్తున్న స్టార్ట్ అయింది, ఒక 10-15 మినిట్స్ అయింది, ఎంట్రీ వచ్చింది బ్రో. మామూలు ఎంట్రీ కాదు, ఒక చిన్న స్మైల్తో స్లోమోలో నడుచుకుంటూ వస్తాడు, అంతే. పీక్ అనిపించింది నాకైతే. ఫస్ట్ ఎపిసోడ్ బాగుంది కదా అని సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయింది అంతే. ఒక మ్యాక్స్ ఒక 2 డేస్లో టోటల్ సిరీస్ కంప్లీట్ చేసిన 10 ఎపిసోడ్స్ది. సెకండ్ ఎపిసోడ్లో ఫైట్ ఉంటుంది. ఫైట్ ప్లస్ మన హీరో లైఫ్ లెసన్స్ చెప్తాడు. అంటే ఎవరిని ఇబ్బంది ఎందుకు పెట్టకూడదు, లైఫ్ మనల్ని ఎలా ట్రీట్ చేస్తాననేది చెప్తూ ఉంటాడు. యాక్చువల్గా నేను కొరియన్ డ్రామాస్ చాలా తక్కువ చూస్తా, కానీ ఇది ఇన్స్టాలో స్క్రోల్ చేస్తూ ఉంటే బాగా ట్రెండ్ అవుతూ ఉంది, వాటి మీద ఎడిట్స్ వస్తూ ఉన్నాయి. సో అసలు ఇదేంది అని ఎక్స్ప్లోర్ చేద్దామని ఓపెన్ చేసిన. ఫస్ట్ ఎపిసోడ్ చూసిన. ఎప్పుడైతే సెకండ్ ఎపిసోడ్ ఎండ్ అయిపోయిందో అంతే, టోటల్ 10 ఎపిసోడ్ చూసేద్దాం అన్నంత క్యూరియాసిటీ పెరిగిపోయింది. ప్రతి కొత్త ఎపిసోడ్ ప్రతి కొత్త స్కూల్ అండ్ కాలేజ్. ఒక 3-4 ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత ఈ హీరోతో పాటు అదే బ్యూరోలో ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. అమ్మాయి చేసే అల్లరి కానీ, అమ్మాయి ఎలా ట్రీట్ చేస్తుంది అనేది చాలా న్యాచురాలిటీకి దగ్గర అనిపించింది నాకు. ఎక్కడ కూడా నాకు బోర్ కొట్టలేదు ఈ సిరీస్లో. చూసే కొద్దీ ప్రతి సీన్కి గూజ్ బంప్స్ వచ్చింది నాకు. ఆ ఫైట్ సీక్వెన్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్కి నాకైతే సిరీస్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో ప్రజెంటేషన్ అయితే మామూలుగా ఉండదు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, జస్ట్ బ్లాక్ సూట్ వేసుకొని ఒక సిచ్యువేషన్ కానీ ఒక ఫైట్ సీక్వెన్స్ కానీ వచ్చే ముందు ఒక చిన్న నవ్వుతాడు అంతే, తగలబెట్టేస్తాడు మొత్తం. అలా ప్రతి స్కూల్లో జరిగే అక్రమాలని ఆ రౌడీ షీటర్స్ని, ఆ స్మగ్లర్స్ని పట్టుకొని వాళ్ళని కంట్రోల్ చేసి మళ్ళీ రిహాబిలిటేషన్ సెంటర్స్కి పంపించడం కానీ, వాళ్ళకి శిక్ష వేయడం కానీ అలాంటివి చేసి మళ్ళీ స్కూల్ని నార్మలైజ్ చేసి ఆ కేసు క్లోజ్ చేసి పక్కకి వెళ్ళిపోతారు. అలాగే బ్యూరో కూడా వర్క్ అవ్వకుండా చాలామంది అడ్డుకుంటూ ఉంటారు, కానీ ఈ బ్యూరో ఆగకుండా ముందుకు వెళ్తూ ఉంటుంది. కొత్త స్కూల్స్, కొత్త ప్రాబ్లమ్స్. అలా 10 ఎపిసోడ్స్ ఉంటే ఒక 10 స్టోరీస్ అనుకోండి. నాకైతే లిటరలీ చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అనిపించింది. యాక్చువల్గా కొరియన్ డ్రామాస్ వాళ్ళ స్టోరీస్, యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి, కానీ నాకెందుకో ఈ సిరీస్ చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. లిటరలీ ఎవరికైతే కొరియన్ డ్రామాస్ పిచ్చి ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఈ సిరీస్ మాత్రం ఫేవరెట్ అయిపోతుంది నన్ను అడిగితే. సో నాకైతే అంత బాగా నచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ప్రెజెంటేషన్ కానీ, స్క్రీన్ ప్లే, యాక్షన్ సీక్వెన్స్ బాగా అనిపించింది నాకైతే. సో ఒక మంచి సిరీస్ చూడాలి, యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే టీచ్ యూ లెసన్ అని ఉంటుంది నెట్ఫ్లిక్స్లో, వెళ్ళి చూసేయండి. వర్త్ వాచ్ నన్ను అడిగితే. సో అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.